వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి సొల్యూషన్స్ టాపిక్లోని ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ టాపిక్ మీద ఎంసెట్, జేఈ, ఎప్సెట్, జేఈ మెయిన్స్ అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నది చూడబోతున్నాం. సో ఈ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ మీద కాన్సెప్చువల్గా మీరు కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ నేర్చుకుంటే కనుక బిట్ సాల్వ్ చేయటం చాలా చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనం ఇంతకు ముందు ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఐడియల్ సొల్యూషన్ అంటే కనుక ద సొల్యూషన్ which obeys Raoult's law at all concentrations are called ideal solutions అని చెప్పాం. అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే కనుక ద సొల్యూషన్స్ which do not obey Raoult's law at all concentrations are called నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్పాం. సో ఐడియల్ అంటే కనుక రౌల్ట్స్ లాని అన్ని కాన్సన్ట్రేషన్స్ దగ్గర అన్ని గాఢతల వద్ద ఒబే చేసే సొల్యూషన్ అన్నాం. ఐడియల్ సొల్యూషన్ అన్నాం అన్ని గాఢతల వద్ద ఒబే చేయకుండా కొన్ని గాఢతల వద్ద ఒబే చేసి, అంటే కొన్ని కాన్సన్ట్రేషన్స్ దగ్గర ఒబే చేసి కొన్ని కాన్సన్ట్రేషన్స్ దగ్గర ఒబే చేయనటువంటి సొల్యూషన్స్ ఏమన్నా నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్పారు. అలాగే ఈ ఐడియల్ సొల్యూషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా చూసాం. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ని అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ విచ్ షో పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా, and non-ideal solutions which show negative deviation from Raoult's law. Positive deviation and negative deviation from Raoult's law. So positive deviation చూపించేవి, రెండోది ఏమన్నా నెగిటివ్ డీవియేషన్ చూపించేవి. సో మనకి ఈ ఐడియల్ సొల్యూషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో పాజిటివ్ డీవియేషన్ చూపించే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నెగిటివ్ డీవియేషన్ చూపించేటటువంటి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నటువంటి చూసాం. ఈ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ లో బిట్టు క్యారెక్టరిస్టిక్స్ మీద అడగటానికి అవకాశం ఉంది. అదే విధంగా మెయిన్గా మనకి ఎగ్జాంపుల్స్ మీద, అంటే ఐడియల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో పాజిటివ్ డీవియేషన్ చూపించే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాగే నెగిటివ్ డీవియేషన్ చూపించే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి. సో ఐడియల్ సొల్యూషన్స్లో ఎగ్జాంపుల్స్ బెంజీన్ ప్లస్ టొలీన్, C6H6, C6H5CH3 ఎన్హెక్సేన్, ఎన్హెప్టేన్. అదేవిధంగా క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, ఎథైల్ బ్రోమైడ్, ఎథైల్ ఐడైడ్, N-బ్యూటైల్ క్లోరైడ్, N-బ్యూటైల్ బ్రోమైడ్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఐడియల్ సొల్యూషన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కనుకండి ఉన్న ఎగ్జాంపుల్స్. అలాగే పాజిటివ్ డీవియేషన్ చూపించే వాటికి ఎసిటోన్ ప్లస్ ఇథనాల్, ఎసిటోన్ ప్లస్ కార్బన్ డైసల్ఫైడ్ CS2, వాటర్ ప్లస్ మెథనాల్, వాటర్ ప్లస్ ఇథనాల్, రైట్, ఇస్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ క్లోరోఫామ్, ఎసిటోన్ ప్లస్ బెంజీన్, CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫర్ మెథనాల్, సైక్లోహెక్సేన్ ప్లస్ ఇథనాల్. దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ విచ్ షోస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్. అదేవిధంగా నెగిటివ్ డీవియేషన్ ఎసిటోన్ ప్లస్ ఎనిలిన్, ఎసిటోన్ ప్లస్ క్లోరోఫామ్, మెథనాల్ ప్లస్ ఎసిటిక్ యాసిడ్, వాటర్ ప్లస్ నైట్రిక్ యాసిడ్, క్లోరోఫామ్ ప్లస్ డైఎథైల్ ఈథర్, వాటర్ ప్లస్ HCl, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ ప్లస్ పిరిడిన్, క్లోరోఫామ్ ప్లస్ బెంజీన్. సో దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నాన్ ఐడియల్ సొల్యూషన్స్ విచ్ షో నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్. సో మనకి ఇక్కడ బిట్ ఎలా రావచ్చు అంటే కనుకండి నాలుగు ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద following is an ideal solution or as an ideal non-ideal solution అని అడగచ్చు. ఇలాగ మనకి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు, ABCD అని చెప్పాను. ఇస్తే కనుకండి మనకి ఈ ఎగ్జాంపుల్స్ కనుక గుర్తుంటే కనుక ఇక్కడ బిట్ను సాల్వ్ చేయటం రెండు పద్ధతుల్లో చెప్తున్నాను. ఒకటి మనకి తెలుసున్న ఆన్సర్ని రైట్గా పెట్టడం, కరెక్ట్ పెట్టడం. కాదు అనుకుంటే కనుకండి మూడు ఆన్సర్స్ తప్పు అనుకుంటే కనుక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఐడియల్ సొల్యూషన్ అని అడిగి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. అంటే ఒకటి ఎసిటోన్ ప్లస్
ఎసిటోన్ ప్లస్ ఎనిల్. సో మనకి ఈ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ తీసుకుంటే కనుక ఇది నెగిటివ్ డీవియేషన్కి ఆన్సర్ అని తెలుసు అనుకోండి, అంటే మనం ఖచ్చితంగా ఇది ఐడియల్ సొల్యూషన్ కాదని అర్థమవుతుంది కదా. అలాగే వాటర్ ప్లస్ HCl, వాటర్ ప్లస్ HCl. సో ఇది కూడా మనకి నాన్ ఐడియల్ సొల్యూషన్లో నెగిటివ్ డీవియేషన్ ఎగ్జాంపుల్ అని తెలుసు. అదేవిధంగా అంటే 3 ఆన్సర్స్ కరెక్ట్ కాదు అని తెలిస్తే కనుక వీ కెన్ చూస్ ద కరెక్ట్ వన్. అందువల్ల అట్లీస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుంటే కనుక మనకి ఖచ్చితంగా వెరీ పర్టికులర్గా EAPCET అంటే స్టేట్ ఏపీఆర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి ఈ EAPCET ఎగ్జామ్లో మనకి ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇది మనకి ఒకవేళ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ మీద ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ పోస్ట్ ఇన్ కామెంట్ సెక్షన్. As early as at the earliest I will try to respond. Thank you.